సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రీసెంట్‌గా ఒక డాన్స్ షోలో అప్పటి 'మాయాబజార్‌లో' హిట్ సాంగ్ అయిన 'ఆహా నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట' అనే సాంగ్‌కి ఒక లేడీ కంటెస్టెంట్ ఆ షోలో డాన్స్ చేశారు. ఇప్పుడు ఆ డాన్స్‌ని చూసి అటు నెటిజన్స్ అయితే ఆశ్చర్యపోతున్నారు. సో, అదొక ఐకానిక్ సాంగు. ఈ స్టెప్పులు చూస్తే ఇవన్నీ కూడా బూతు స్టెప్పుల్లా ఉన్నాయి. ఐకానిక్ సాంగ్‌ని చెడగొట్టేశారు వీళ్ళు. ఇప్పుడు ఇటువంటి స్టెప్స్ ఆ సాంగ్‌కేయడం ఏంటి అని చెప్పేసి విపరీతంగా దాన్ని ట్రోల్ చేయడం, విమర్శించడం మనం చూస్తూ ఉన్నాం సార్. మరి ఆ సాంగ్, ఆ స్టెప్స్ మీరు చూసారు గదా! సో, మీకెలా అనిపిచ్చింది? మీరేం జెప్తారు సార్ దాని పట్ల? అంటే మారిన అభిరుచిగా చూడాలి. హ్మ్. మారిన అభిరుచి అంటే ఒకసారి ఎప్పుడో కీరవాణి గారు అన్నాడు. హ్మ్. ఆయన 'బంగారు కోడిపెట్ట' లాంటి పాటలు చేస్తున్న టైంలో కొంతకాలం తర్వాత అంటే ఒక 30, 40 ఏళ్ల తర్వాత ఆ రోజుల్లో 'బంగారు కోడిపెట్ట' అని ఒక అద్భుతమైన ట్యూన్ చేశాడు ఓ మ్యూజిక్ డైరెక్టర్ గారు అని చెప్పుకుంటారు అని అన్నాడు ఆయన అప్పుడే. అలా అప్పటి అభిరుచి అది. అంతకుముందు చక్రవర్తి గారి మీద చాలా విమర్శలు ఉండేవి. సంగీతాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇతను, సినిమా సంగీతాన్ని అధమ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నాడు అని. అలా ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకరు ఇలాంటి విమర్శలకి గురవక తప్పింది కాదు. అలాగే డాన్సర్ల విషయంలోనూ, డ్యాన్స్ షోలకి సంబంధించి, అలాగే ఈ దీనికి అంటే సింగింగ్కి సంబంధించి, పాడటానికి సంబంధించి రకరకాల రియాలిటీ షోస్ చూస్తున్నాం మనం. వాటిలో చాలా పాటలని చాలా ఇబ్బందికరంగా పాడేస్తున్నారు కూడా. పాడేస్తున్నారు, జనాలు దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తున్నారు, ఇబ్బంది పడేవాళ్ళు పడుతున్నారు. అది వారి వారి అభిరుచులకు సంబంధించిన గొడవ. ఇక్కడ అహనా పెళ్ళి అంటే అహనా పెళ్ళి అంట అనేటువంటి పాట, దాని సందర్భము, అలాగే ఆ పాటను ట్యూన్ చేసినటువంటి వారు, రాసిన వారు, వారికి ఏ స్పిరిట్తో రాశారు, ఎలా ట్యూన్ చేశారు అనేది ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే అది కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. తెలుగు సినిమాకి సంబంధించి ఆయన్ని దర్శకులపతి అంటారు. డైరెక్షన్ అనేది ఒక యూనివర్సిటీ అయితే ఆయన ఒక కులపతి లాంటి వాడు అనేది ఆయనకి ఇచ్చినటువంటి ఒక గుర్తింపు. ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా అది. పింగళి నాగేంద్రరావు గారు రాసిన పాట అది. ఘంటసాల గారు ట్యూన్ చేశాడు. ఆ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు, రాజేశ్వరరావు గారు, ఘంటసాల గారు. ఈ పాట ఘంటసాల గారు ట్యూన్ చేసిందే. ఇది కొంచెం ఒక విచిత్రమైన సందర్భంలో వచ్చే పాట ఇది. అంటే శశిరేఖగా ఘటోత్కచుడు వచ్చిన తర్వాత అప్పటి వరకు పెళ్లి చేసుకోనని మొరాయిస్తున్నటువంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అనటం, ఆ ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి సందర్భం కోసం క్రియేట్ చేసినటువంటి పాట ఇది. ఆ పాటని అంటే అక్కడ ఆ పాటలో భంగిమలు, ఆ పాటలో ఉన్నటువంటి స్టైలు, వీటిని అడాప్ట్ చేసుకుని వీళ్ళు వీళ్ళ పద్ధతికి అనుసరించుకుని వీళ్ళు అంటే ఒక రకంగా ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆవిడ విన్యాసాలు కొంచెం ఇబ్బందికరంగా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. మరీ ఇంతగా రెడిక్యూల్ చేయాలా అనిపించేలాగా ఉంది. అయితే ఇంకొక సెన్స్లో చూస్తే, ఇంకో సెన్స్ అంటే దాన్ని అలాగే ప్రజెంట్ చేయాలని ఏముంది, వీడికి ఇలా అనిపించింది, ఇలా ప్రజెంట్ చేశారు, ఇది చూడగలిగితే చూడాలి, లేదంటే పట్టించుకోకూడదు, పట్టించుకోకపోవడం మంచిది అని అనుకోవడం బెటరు అనే పరిస్థితి అది కూడా అనిపించింది నాకు. అది చూడగానే ఇగ్నోర్ చేస్తే పోతుంది కదా, ఇలాంటివి ఇంకా రావచ్చు అని. అంటే నందమూరి బాలకృష్ణ గారు శివశంకరి పాట పాడి జనాలని అలరించారని ఆయన అనుకున్నారు, కానీ చాలామంది భయపడ్డ సందర్భం కూడా ఉంది. ఇది కూడా అలాంటిదే. అంటే ఆయన సిన్సియర్గానే ప్రయత్నం చేశాడు, ఈవిడ కూడా సిన్సియర్గానే ప్రయత్నం చేసి ఉండొచ్చు. అంటే ఆవిడకి, ఆ కొరియోగ్రాఫర్కి ఆ పాట పట్టింది, దీన్ని ఇలా చెయ్యాలి అని అనిపించింది వాళ్ళకి. ఈ అనిపింపజేయటం అనే ప్రయోజనమైనా చేసింది కదా ఆ పాట. వాళ్ళకు ఒక మూమెంట్ని తెచ్చింది. ఆ మూమెంట్, ఆ పాట ద్వారా ఆ మూమెంట్ వచ్చింది వాళ్ళకి అనేది ఒక పాజిటివ్ అంశంగా అనుకుంటున్నాను. ఏదో కష్టపడ్డారు, ఆ కష్టం వాళ్ళు కష్టపడ్డారు, కానీ అది అందరికీ నచ్చాలని లేదు. చిరాకు పెట్టిన సందర్భం కూడా ఉంది. అది మరీ ఇదేమిటి అనిపించింది. అంటే ఏదో ఒక పని చేస్తే అది బాగుందా లేదా అనే అభిప్రాయాలు వస్తాయి.
అలా మొండిగా చేసేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. రాక్షస ప్రయత్నం అంటారు కదా మామూలుగా, అలాంటి ఒక దారుణం. ఈ కొరియోగ్రాఫర్ టేస్ట్కి సంబంధించిన గొడవ ఇది. గతంలో కూడా అంటే ఇది ఈ పాట కాబట్టి సరిపోయింది, వీళ్ళు బతికిపోయారు, విమర్శల వరకు పరిమితం అయ్యారు. ఏది సినిమా పాట, అది కన్ఫైన్గా సినిమా పాట. అది మాయాబజార్ సినిమా కోసం ఘంటసాల ట్యూన్ చేసిన పింగళివారి సాహిత్యం. వాళ్ళిద్దరూ లేరు ఇప్పుడు. కాబట్టి కేవీ రెడ్డి గారు లేరు, నాగిరెడ్డి గారు లేరు, చక్రపాణి గారు లేరు, ఎవరు లేరు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరాగిపోయి ఉండొచ్చు. కానీ ఆయన ఉన్నాడు అక్కడ మెడ్రాస్లో. నాగిరెడ్డి గారి పిల్లలు ఉన్నారు ఇంకా. వాళ్ళు ఎవరైనా చూస్తే గాయపడతారు. మేబీ వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు కూడా, వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఈ మేరకు అదృష్టవంతులు వీళ్ళు. ఇదే పద్ధతిగా డాన్సు ఏదైనా ఒక అన్నమాచార్య కీర్తనకో లేకపోతే చాగయ్య కీర్తనకో, అది కూడా రాముల వారి గురించినటువంటి కీర్తనకో ఇలాంటి అభినయం చేసుంటే ఈ పాటికి వీళ్ళని, ఆ నర్తించినటువంటి నర్తకిని, అలాగే దాన్ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ని, ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాడిని, యాంకర్ చేసిన వాడిని ఎక్కడ నిలబెట్టి ఏం చేసి ఉండేవారు అనేది చెప్పడానికి అలవి కాని పరిస్థితి. మొన్నే చూసాం మనం ఒక షోలో ఒక చిన్న స్కిట్ వేశారు వాళ్ళు. ఏది ఆ నంది కొమ్ముల మధ్య చేయి పెట్టి అలా చూస్తే రంభగారు కనిపించడం అనే ఒక చిన్న సన్నివేశం చేసినందుకు ఎంత రగడైందో చూసాం మనం. అదే ఏ త్యాగరాజ స్వామి వారి కీర్తనకో, ఆయన రాముల వారి మీద ఏ జగదానంద కారకానో తీసుకుని ఈ పద్ధతిలో అభినయం చేసుంటే వీళ్ళ పరిస్థితి ఏమైపోయేది ప్రపంచంలో? సినిమా పాట కాబట్టి బతికిపోయారు. సినిమా పాటల్ని రెడిక్యూల్ చేస్తే ఎవరు అడిగేవాళ్ళు లేరనే ధైర్యం కదా వీళ్ళకి. కానీ ఆ పాటకు ఆ సినిమాకే ఒక గౌరవం ఉంది. తెలుగు సినిమాకి సంబంధించి ఇప్పటికీ స్క్రీన్ ప్లేకి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఆ సినిమా మాయాబజార్ అనేది. అంటే పాండవులని తెర మీద చూపించకుండా పాండవుల కథని తెర మీద చెప్పగలగటం అనేటువంటి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే జిమ్మిక్ ఉంది ఆ సినిమాలో. కేవీ రెడ్డి గారు సాధించినటువంటి ఒక అద్భుతమైన విజయం అది. అలాంటి సినిమాని, అంటే తెలుగువారు ఎప్పటికీ చెప్పుకునేటువంటి సినిమా అది. ఒక ప్రైడ్ అన్ని విధాలుగా, టెక్నికల్గా కావచ్చు. ఇప్పటికీ ఆ సినిమాలో షార్ట్స్ ఎలా తీశారనేది పెద్ద చర్చనీయాంశమే. లాహిరిలో పాట అక్కినేని నాగేశ్వరరావు గారు అది మిట్ట మధ్యాహ్నం తీశారని చెప్తే ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోవటమే. అంటే మార్కస్ బార్ట్లే గారు ఏ లెవెల్ కెమెరా వర్క్ చేశారు ఆ సినిమాకి అనేది ఇప్పటికీ ఆ ట్రేడ్లో చర్చనీయాంశమే అది. అలాగే ఆ సినిమా సాహిత్య రచన, ఆ సినిమాలో నిజానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే మాయాబజార్ సినిమాకి స్వతంత్రోద్యమానికి కూడా సంబంధం ఉంది. స్వతంత్రోద్యమం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ సినిమా మీద. అంటే జాతీయ విద్య, మెకాలే విద్యా విధానానికి వ్యతిరేకంగా జాతీయ విద్యను ప్రతిపాదించాలి అనే ఉద్దేశంతో మచిలీపట్నంలో కోపల్లి హనుమంతరావు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఆంధ్ర జాతీయ కళాశాల స్పిరిట్ మాయాబజార్లో ఉంటుంది. అంటే అందులో ఘటోత్కచుడు ఆశ్రమంలో రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి గురుకులం సెటప్ అంతా బందర్ నేషనల్ కాలేజీ ఐడియాలజీ తీసుకెళ్ళి అక్కడ పోసారు. ఇంతగా సామాజికంగా అంతగా కనెక్ట్ అయిపోయిన సినిమా అది. అంత గొప్ప వాల్యూస్తో నడిచినటువంటి సినిమా అది. అందులో పాటలు తీసుకొచ్చి ఇలా రెడిక్యూల్ చేయటం అనేది చాలా ఇబ్బంది పెట్టే అంశమే. ఏది సీరియస్గా సినిమాని పట్టించుకుని అభిమానించేవారికి. ఆ సినిమా షష్టి పూర్తి జరిపితే, అంటే 60 ఏళ్ల తర్వాత ఆ సినిమా స్క్రీనింగ్ వేస్తే, ఎక్కడ లామాకాన్లో, తర్వాత అపోలో హాస్పిటల్స్లో వాళ్ళ ఆడిటోరియంలో వేస్తే కిక్కిరిసిన ప్రేక్షకులతో నడిచింది అది 2 చోట్ల. అటువంటి ఆదరణ ఇప్పటికీ ఉంది. ఈ జనరేషన్ వాళ్ళకు కూడా అది ఒక టెక్స్ట్ బుక్ లాంటి సినిమానే అన్ని విధాలుగా. స్క్రీన్ ప్లేకి సంబంధించి, సినిమా టేకింగ్కి సంబంధించి, ఎడిటింగ్కి సంబంధించి ప్రతి అదొక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా అది. అలాంటి సినిమాలో పాటలు రెడిక్యూల్ చేయటం, ఆ చిత్రాన్ని అపహాస్యం చేసే పద్ధతిలో వ్యవహరించటం, ఇది కొంత ఇబ్బందికరమే. కానీ ఇది అభిరుచికి సంబంధించిన సమస్య. ఇలా నర్తించడానికి తగిన పాట ఏమిటి అని వెతుక్కుంటూ వాళ్ళు ఈ పాటను చూస్ చేసుకున్నారు. ఓకే.
ఈ పాటలో ఈ అతి చేయటానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే అది సావిత్రి గారు అభినయించినప్పటికీ ఉమ్, సావిత్రి గారిలో ఉన్నటువంటి ఘటోత్కచుడు అభినయిస్తున్నట్టుగా ఆవిడ అభినయించింది అక్కడ. అక్కడ కొంత ఆ పోకడలోనే అది ఉంటుంది, ఆ ధోరణి ఉంటుంది. ఆవిడ కొంచెం రంగారావు ఆవహించాడు అనేది ప్రేక్షకులు అనుభూతి చెందేలాగా నటించింది ఆవిడ. అది మామూలు వ్యవహారం కాదు. చూస్తున్నటువంటి ప్రేక్షకుడికి ఇద్దరూ కనిపిస్తారు ఆ పాట చూస్తుంటే. సావిత్రి గారు కనిపిస్తారు, రంగారావు కూడా కనిపిస్తాడు. ఆయన కనిపించకపోయినా సావిత్రిలో ఆయన్ని దర్శింపజేసింది ఆవిడ. ఆ స్థాయి నటన. అటువంటి పాటను రెడిక్యూల్ చేయటం అనేది ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమే. ఉమ్, వాటి గురించి లోతులు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడతారు, ఏమిటి దారుణం అని. కాకపోతే ఆయనే చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళు పుట్టించకపోతే కొత్త మాటలు ఎలా పుడతాయి అంటాడు అక్కడ రమణారెడ్డి. ఆ సినిమాలో డైలాగే అది, వేసుకో ఒక వీరతాడు అని. ఎవడైనా ఏదన్నా బాగా చెప్తే వీడికి ఒక వీరతాడు వేయండి అంటాడు ఆయన. అలా ఈ డైరెక్టర్కి కూడా ఒక వీరతాడు వేయాలి. ఈ పాట అంటే ఆ పాటని కంపోజ్ చేసినటువంటి కొరియోగ్రాఫరు, ఆయన అర్థించిన నటీమణి, వీళ్ళందరికీ కూడా వీరతాళ్ళు వేయాల్సినటువంటి ఒక పరిస్థితి, ఒక దౌర్భాగ్యం ఉంది మనకి. ఓకే. అది కల్చరల్గా తెలుగువారి సంస్కృతిలో భాగమైపోయిన సినిమా అది ఉమ్, మాయాబజార్ అనేది. ఆ సినిమాలో పాటలు పట్టుకుని అలా రెడిక్యూల్ చేసినప్పటికీ ఇంకా నిరసనలు వ్యక్తం కావడం లేదు బలంగా. కాబట్టి ఇదే వీళ్ళు కనుక ఏదైనా త్యాగరాయ కృతి కనుక తీసుకునుంటే పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉండేది. ఇక్కడికి కనీసం ఇలాంటివి చేయకండి అని చెప్పగలిగితే, ఇలాంటివి చేయటం అనేది అంటే మా భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారం అంటే దాని గురించి ఎవడో మాట్లాడే ఆర్గ్యుమెంట్ లేదు. కానీ దానికి ఒక స్థాయి ఉంది, దానికి ఒక గుర్తింపు ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది, దాని వెనకాల కొన్ని విలువలు ఉన్నాయి. విలువలు అనేది నేను నమ్మను, కానీ నా ఉద్దేశంలో విలువలు అంటే ఆ కంట్రిబ్యూషన్ చాలా గొప్ప కంట్రిబ్యూషన్